ముంతా తుఫాన్ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్లు పార్టీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ కొనసాగుతోంది. తుఫాన్ తర్వాత జిల్లాలో నెలకొన్న పరిస్థితులు, పంట నష్టం వంటి వివరాలను పార్టీ క్యాడర్ను వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడిగి తెలుసుకుంటున్నారు. బాధితులకు ప్రభుత్వం నుంచి తగిన సాయం అందేలా ఒత్తిడి తీసుకురావడంపై నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు అండగా నిలవాలన్న వైఎస్ జగన్ పిలుపు మేరకు పార్టీ నాయకులు, శ్రేణులు క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేశాయి. శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ కార్యకర్తలు తుఫాన్ బాధితులకు బాసటగా నిలిచారు. ముంతా తుఫాన్ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్లు పార్టీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ కొనసాగుతోంది. తుఫాను తర్వాత నెలకొన్న పరిస్థితులు, పంట నష్టం వంటి వివరాలను పార్టీ క్యాడర్ నుంచి అడిగి తెలుసుకుంటున్నారు వైఎస్ జగన్. బాధితులకు ప్రభుత్వం నుంచి తగిన సాయం అందేలా ఒత్తిడి తీసుకురావడంపై నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇటు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు అండగా నిలవాలన్న వైఎస్ జగన్ పిలుపు మేరకు పార్టీ నాయకులు, శ్రేణులు క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేశాయి. పూర్తి సమాచారాన్ని అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్ తాడేపల్లి నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. సతీష్, చెప్పండి. అనుశ్రీ, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల అధ్యక్షులతో మొంతా తుఫాన్ ప్రభావం పైన సమీక్ష నిర్వహిస్తా ఉన్నారు. ముఖ్యంగా వాస్తవానికి తుఫాను ప్రారంభానికి ముందే పార్టీ నాయకత్వం మొత్తాన్ని కూడా క్షేత్రస్థాయిలో ఎక్కడెక్కడైతే ఏ జిల్లాలైతే తుఫాను ప్రభావం ఉంటుందని ప్రభుత్వం చెప్తుందో, అధికారులు చెప్తా ఉన్నారో ఆ ప్రాంతాల్లో ప్రజలకి కష్టకాలంలో అండగా ఉండండి. పార్టీ తరఫున క్షేత్రస్థాయి కేడర్ గాని, ఆ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి సహాయ చర్యల్లో భాగస్వామి కావాలని చెప్పి ఆదేశించారు. ఇప్పుడు ఎవరైతే పార్టిసిపేట్ చేసిన నాయకులు, జిల్లా అధ్యక్షుల ద్వారా అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు, అదేవిధంగా రీజనల్ కోఆర్డినేటర్లతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం సమీక్ష నిర్వహిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ అన్న దాదాపుగా 17 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి రైతాంగాన్ని పెద్ద ఎత్తున దెబ్బతీసింది. కాబట్టి ఏ రైతులు నష్టపోయారు, ఏ పంటలు దెబ్బతిన్నాయి, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 17 లక్షల ఎకరాల్లో పంటలు పైన ఈ తుఫాన్ ప్రభావం చూపించింది. 17 లక్షల ఎకరాల్లో దాదాపుగా 7.5 లక్షల ఎకరాలు అందులో పూర్తిగా వరి పంట ఉంది. వరి ముఖ్యంగా అత్యంత కీలకమైన దశ, పొట్ట దశకు వచ్చింది, కోత దశకు వచ్చింది. సో ఈ దశలో వరి పంట ఒరిగిపోవడం వల్ల, నీట మునిగిపోవడం వల్ల పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని జిల్లా అధ్యక్షులు చెప్తా ఉన్నారు. అటు ముఖ్యంగా అత్యంత అధికంగా ప్రభావం చూపించినట్టు ఏదైతే తుఫాన్ ప్రభావం ఉన్నటువంటి ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా ఉభయ గోదావరి ఉన్నటువంటి కాకినాడ జిల్లా, కోనసీమ జిల్లా, అదేవిధంగా తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలపైన కూడా దీని ప్రభావం ఉంది. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల అధ్యక్షులు, గుంటూరు, పల్నాడు జిల్లాలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాయలసీమ ప్రాంతాల్లో కూడా కర్నూలు, నంద్యాల జిల్లాల్లోనూ, అదేవిధంగా వైఎస్ఆర్ కడప జిల్లా, ఈ జిల్లాలన్నింటిలో పైన కూడా వర్షాల ప్రభావం అధికంగా ఉన్న నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ జిల్లా అధ్యక్షుల ద్వారా క్షేత్రస్థాయిలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ముఖ్యంగా రైతులు ఇప్పటికే తీవ్రంగా నష్టపోయి ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికి వరకు కూడా గతంలో జరిగినటువంటి నష్టానికి సంబంధించిన నష్టపరిహారం ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు రైతులకు ఎటువంటి సహాయం అందుతోంది, ముఖ్యంగా ఏ పంటలు నీట మునిగి ఏ పంటలు దెబ్బతిన్నాయి, రైతులకు అందవలసినటువంటి సహాయానికి సంబంధించి గతంలో ఉచిత పంటల బీమా పథకాన్ని అందించినటువంటి పరిస్థితి వైఎస్ జగన్మోహన్ ప్రభుత్వం ఇప్పుడు ఆ పంటల బీమాను ఎత్తేసిన నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉంది, క్షేత్రస్థాయిలో ఎన్యూమరేషన్ స్టార్ట్ అయ్యింది లేదా, వాస్తవ పరిస్థితులు ఏంటి, ప్రభుత్వం అటు ఎవరైతే తుఫాను బాధితులు ఎవరైతే ఉన్నారో బాధిత గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఆర్థిక సహాయం, అదేవిధంగా నిత్యావసరాలు అందించిందా లేదా, అదేవిధంగా తుఫాను వల్ల నీటమున్న పంటలకు సంబంధించి ఎన్యూమరేషన్ ప్రారంభించిందా లేదా, ఏ విధంగా సహాయం అందించాలని భావిస్తోంది, ఏ విధంగా సహాయం అందిస్తోంది, క్షేత్రస్థాయిలో అధికారులు ఆ పనితీరు ఎలా ఉంది, ముఖ్యంగా ఆ రైతులు ఎలాంటి ఇబ్బందులు పడితే ఏ పని, ఒక్క వరి రైతే కాదు, వరితో పాటుగా పత్తి, అరటి, బొప్పాయి వంటి పంటలు, అదేవిధంగా మినుములు, పెసరు, అపరాల పంటలకు సంబంధించి పెద్ద ఎత్తున దెబ్బతిన్నటువంటి మొక్కజొన్న, చెరుకు పంటలు కూడా దెబ్బతిన్నాయి. ఇప్పటికీ కూడా చాలా ప్రాంతాల పంటలు నీట మునిగినటువంటి పరిస్థితి. సో ఈ పంటల పరిస్థితి ఏ స్థాయిలో దెబ్బతిన్నాయన్న అంశాన్ని వైఎస్ జగన్మోహన్ జిల్లా అధ్యక్షుల ద్వారా సమాచారం తీసుకుంటారు. దీంతో పాటుగా ఆ జిల్లాలో అత్యధికంగా దీని ప్రభావం ఉంది, ఏ జిల్లాలపైన అత్యధికంగా రైతులు నష్టపోయారు, ప్రభుత్వం సహాయాన్ని అందించేటువంటి ప్రయత్నం చేస్తుందా లేదా, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను బట్టి ఏ విధంగా పార్టీ ఇంకా రైతులకు తోడుగా
అదేవిధంగా తుఫాన్ ప్రభావిత బాధితులకి తోడుగా ఉండాలన్న అంశం పైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష చేస్తా ఉన్నారు. ఈ సమీక్ష అనంతరం ఏ విధంగా పార్టీ ముందుకు తీసుకెళ్లాలి, ముఖ్యంగా ప్రభుత్వం దృష్టికి రైతుల కష్టాలని, రైతుల ఇబ్బందులు, ముఖ్యంగా ఏ పంటలు దెబ్బతిన్నటువంటి రైతుల కష్టాలను దృష్టి తీసుకెళ్లడం కానీ రైతులకి ఎంత నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాల్సిన అవసరం ఉంది, వీటన్నిటిపైన కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా అధ్యక్షుల ద్వారా, రీజనల్ కోఆర్డినేటర్ల ద్వారా సమాచారాన్ని సేకరించి సమీక్ష నిర్వహిస్తా ఉన్నారు అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ సతీష్.